జీఎస్టీ బాధుడు దెబ్బకు మధ్యతరగతి నడ్డి విరిగిపోతాం. ప్యాకెట్లో చక్కెర కలిపిన పాప్కార్న్ పై 18% జీఎస్టీ. దేశంలో పన్నుల విధానాన్ని తట్టుకోలేక దేశం వదిలిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి గత వారం రోజులుగా సోషల్ మీడియా కోడెక్కిస్తుంది. 0 to 3 lakh rupees nil, 3 to 7 lakh rupees 5%, 7 to 10 lakh rupees 10%, 10 to 12 lakh rupees 15%, 12 to 15 lakh rupees 20%, and above 15 lakh rupees 30%. రవి అనే ఒక మిడిల్ క్లాస్ సాలరీడ్ ఎంప్లాయ్ రాత్రి 10 గంటలకి తన డెస్క్ దగ్గర బిల్స్, ట్యాక్స్ రిసిప్ట్స్, ఈఎంఐస్ చూస్తూ తన వైఫ్ తో చెప్తాడు, నాకు ఇప్పుడే శాలరీ వచ్చింది, కానీ అందులో హాఫ్ శాలరీ ఖర్చు అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్, గ్రోసరీస్ పైన జీఎస్టీ, ఇంకా ఎన్నో రకాలుగా ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. కానీ ఎందుకు? రోడ్స్ చూస్తే ప్యాథోల్స్ తో ఫుల్ గా ఉన్నాయి, పబ్లిక్ హాస్పిటల్స్ ఏమో ఫుల్ ఆఫ్ క్రౌడ్, మన పిల్లల స్కూల్ ఫీజు పెరిగిపోతూనే ఉంది. గవర్నమెంట్ మన దగ్గర నుండి ట్యాక్స్ తీసుకుంటుంది, కానీ మన ట్యాక్స్ మనీ ఎక్కడికి పోతుంది అండ్ గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది, అసలు ఖర్చు పెడుతుందా లేదా అని తన వైఫ్తో చెప్తాడు. ఇది జస్ట్ సీన్ మాత్రమే కాదు, ఇండియాలో కొన్ని లక్షల మంది హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ యొక్క లైఫ్ని చూపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తూ ట్యాక్సెస్ కట్టుకునేవారు ఇప్పటికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నారు. మరోవైపు రిచ్ పీపుల్ ట్యాక్సెస్ పే చేయకుండా లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఎకానమీలో ఒక ఫండమెంటల్ పార్ట్. ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, హెల్త్ కేర్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి. కానీ ఈ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది అని అనిపిస్తుందా? మిడిల్ క్లాస్ పీపుల్ హై ట్యాక్సెస్తో బర్డెన్ అవుతుంటే రిచ్ పీపుల్ తప్పక కట్టాల్సిన ట్యాక్సెస్ ఎస్కేప్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్స్ ఈ ఫండ్ని ప్రాపర్గా డెవలప్మెంట్కి వాడలేకపోతుంది. అట్ లాస్ట్ ట్యాక్సెస్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ వీడియోలో మనం ట్యాక్సేషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, మిడిల్ క్లాస్ లైఫ్ పైన ట్యాక్సెస్ ఎలా బర్డెన్గా మారాయో, రిచ్ పీపుల్ ట్యాక్సెస్ ఎవేట్ చేయడానికి వాడిన మెథడ్స్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ స్కాండల్స్, మరియు ఇండియా ఎందుకు ఒక డెవలపింగ్ కంట్రీగా ఉంటుంది అండ్ సిస్టమ్ని రిపేర్ చేయడానికి నెసెసరీ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ట్యాక్సేషన్కి 2000 సంవత్సరాల క్రితం నుండి చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో ట్యాక్సెస్ చాలా సింపుల్గా ఉండేవి. రైతులు మరియు వ్యాపారులు తను సంపాదించిన కొన్ని భాగములో రాజుకి ఇచ్చేవారు. వీటిని బాగా లేదా బలి అని పిలిచేవారు. ముఘల్ కాలంలో ట్యాక్సేషన్ సిస్టమ్ ఆర్గనైజ్డ్గా మారింది. అక్బర్ జబ్త్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది భూమి ప్రొడక్టివిటీ బేస్ చేసుకొని ఫార్మర్స్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ బ్రిటిష్ రూల్లో ట్యాక్సెస్ చాలా ఎక్స్ప్లాయిటేటివ్ అయ్యాయి. బ్రిటిష్ వల్ల ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వల్ల రైతులు ఫెమాన్స్లో కూడా హెవీ ట్యాక్సెస్ కట్టాల్సిన పరిస్థితిలో పడ్డారు. స్వాతంత్ర్యం తర్వాత మోడర్న్ ట్యాక్స్ సిస్టమ్ అడాప్ట్ చేశారు. అప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కట్టేవారు. ఇండియా ఎకనామీకి బ్యాక్ బోన్గా కన్సిడర్ చేయబడిన మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ట్యాక్సెస్ కడతారు. రిచ్ పీపుల్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఎస్కేప్ అవుతారు అండ్ పూర్ పీపుల్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఎగ్జెంప్ట్ అవుతారు. కానీ మిడిల్ క్లాస్ డ్యూయల్ బర్డన్ని బేర్ చేస్తారు. డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ, ఫ్యూల్ ట్యాక్స్ ప్రతి ఒక్కటి కడతారు. అండ్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎలా కడుతున్నారో ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. డైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, రవి 8 lakh రూపీస్ యాన్యువల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు అని అనుకోండి. ఎగ్జంప్షన్స్ తర్వాత తన ట్యాక్సబుల్ ఇన్కమ్ 7 lakh రూపీస్. ఇక్కడ రవి అప్రాక్సిమేట్లీ 80,000 ట్యాక్సెస్ కట్టి తన దగ్గర 6.2 lakhs మాత్రమే మిగులుతాయి. రవి ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ గుడ్స్, సర్వీసెస్, ఫ్యూల్, బేసిక్ యూటిలిటీస్ మీద కూడా కట్టాల్సి ఉంటుంది. సంవత్సరంలో తన ఇన్కంలో నుండి 40% ట్యాక్సెస్కి వెళ్ళిపోతుంది. ఇది డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ కామన్ మ్యాన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళ ఎసెన్షియల్ కామోడిటీస్ చాలా ఎక్స్పెన్సివ్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫ్యూల్ ట్యాక్సేషన్. మనం కన్జ్యూమ్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ లేదా సర్వీస్ జీఎస్టీ కిందికి వస్తుంది అండ్ ఇది 5% నుండి 28% వరకు ఉంటుంది. లైక్ మనం గ్రాసరీస్ కొన్నప్పుడు 5% జీఎస్టీ కడతాము. రెస్టారెంట్ బిల్స్ మీద 18%, లగ్జరీ ఐటమ్స్ మీద 28% కడతాము. ఇవన్నీ ఒకవైపు అయితే పెట్రోల్ మరియు డీజిల్ మరోవైపు. మనం కన్జ్యూమ్ చేస్తున్న ఫ్యూయల్స్ మీద ఎక్సైజ్ డ్యూటీస్ యాడ్ అవుతాయి. ఈ ట్యాక్సెస్ ఇంకా బర్డన్ని పెంచుతాయి అండ్ ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఇండియాలో పెట్రోల్ బేస్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 40 రూపీస్ పర్ లీటర్ ఉంటుంది. కానీ కన్జ్యూమర్స్ కి ఫైనల్ ప్రైస్ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ పర్ లీటర్ మీద 30 రూపీస్ లేదా అధికంగా ఎక్సైజ్ డ్యూటీ పెడుతుంది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది అండ్ ఇది స్టేట్ బట్టి 25 రూపీస్ నుండి 28 రూపీస్ మధ్యలో ఉంటుంది.
లైక్ మహారాష్ట్రలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 28 రూపీస్ చేసి రేట్ని చాలా ఎక్స్పెన్సివ్గా చేస్తుంది. అండ్ ఢిల్లీలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 25 రూపీస్ చేసి పెట్రోల్ కొంచెం చీపర్గా చేస్తుంది. హై ఫ్యూల్ ప్రైజెస్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మరియు అదర్ ఎసెన్షియల్ ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. అండ్ ఎల్పిజి సిలిండర్ ట్యాక్సెస్ పెరగడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కుకింగ్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రిక్ బిల్స్, మొబైల్ బిల్స్ అండ్ వైఫై బిల్స్ లాంటివి మనం వద్దనుకున్నా కట్టాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నేను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి ఇండియన్ తరపు నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్లో చేస్తున్నా లేదా మీ దగ్గర ఆన్సర్ ఉంటే కమెంట్లో చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ 25 రూపీస్ నుండి 28 రూపీస్ పర్ లీటర్ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ నుండి అడిషనల్గా 30 రూపీస్ పర్ లీటర్ ఫ్లాట్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఎవరి స్టేట్లో వాళ్ళు పెట్రోల్ పైన ట్యాక్స్ తీసుకొని ప్రజలకు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ నుండి 30+ రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఏం డెవలప్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు చేస్తున్నారు అని మీరు అనుకుంటే ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పండి. సో దట్ ట్యాక్స్ పేయర్స్కి కూడా మేము కడుతున్న ట్యాక్స్ మా కోసం యూజ్ అవుతుంది అనే సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఓన్లీ ఎలక్షన్ టైంలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, ప్రజలకు మీరు చేసే డెవలప్మెంట్స్ని చూపియండి. ఇలా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసుకుంటూ పోతే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను. మీకు కూడా కావాలని అనుకుంటే క్వశ్చన్ అని కమెంట్ చేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత కష్టపడి ట్యాక్సెస్ కట్టుకుంటూ పోతే రిచ్ బెగ్గర్స్ ట్యాక్సెస్ కట్టకుండా ఎలా ఎస్కేప్ అవుతున్నారో తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ పీపుల్ ట్యాక్సెస్ హానెస్ట్గా కడుతుంటే రిచ్ పీపుల్, కార్పొరేట్ సిఇఓస్ మరియు పొలిటికల్ లీడర్స్ ట్యాక్సెస్ ఎలా అవాయిడ్ చేస్తున్నారో చూద్దాం. అండ్ వీటిలో 4 మెయిన్ మెథడ్స్ ప్రతి రిచ్ పీపుల్ యూజ్ చేస్తారు. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ ఆఫ్ షోర్ అకౌంట్స్. రిచ్ ఇండివిజువల్స్ వాళ్ళ డబ్బు ట్యాక్స్ హెవెన్స్ లాంటి స్విట్జర్లాండ్, మారిషియస్ లేదా కేమెన్ ఐలాండ్లో స్టోర్ చేస్తారు. ఇక్కడ ట్యాక్స్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. నంబర్ 2, మిస్ రిపోర్టింగ్ ప్రాఫిట్స్. కార్పొరేషన్స్ ఎక్స్పెన్సెస్ని ఇన్ఫ్లేట్ చేయడం లేదా ప్రాఫిట్స్ని ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీస్లో సబ్సిడరీస్కి షిఫ్ట్ చేసి ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు. నంబర్ 3, షెల్ కంపెనీస్. ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి తన ఇన్కమ్ని హైడ్ చేయడం లేదా మనీ లాండరీ చేయడం కోసం వాడతారు. నంబర్ 4, ట్యాక్స్ ఎక్సెంప్షన్. రిచ్ ఇండివిజువల్స్ హై ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఉన్న ఏరియాస్లో అగ్రికల్చరల్ ల్యాండ్ లాగా ఇన్వెస్ట్ చేసి ట్యాక్సెస్ని అవాయిడ్ చేస్తారు. ఇవి వీళ్ళు ఫాలో చేసే మెథడ్స్. అండ్ ట్యాక్స్ కట్టకుండా ఎస్కేప్ అయ్యే ప్రతి ఒక్కడు ఇదే ఫాలో చేస్తాడు. అండ్ ఇప్పుడు లోన్ ఫ్రాడ్స్ చేసిన రిచ్ బెగ్గర్స్ గురించి మరియు వాళ్ళు కట్టకుండా వదిలేసిన ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ చోర్ విజయ్ మాల్యా. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం 9,000 crore లోన్ తీసుకొని ఆ డబ్బు పర్సనల్ యూస్ కి డైవర్ట్ చేశాడు. తర్వాత యూకేకి పారిపోయి బ్యాంక్స్ మరియు ట్యాక్స్ పేయర్స్ మీద లాస్ పెట్టాడు. చోర్ నంబర్ 2, నీరవ్ మోడీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని 13,000 crore కి ఫేక్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ వల్ల డిఫ్రాడ్ చేశాడు. అండ్ నీరవ్ మోడీ కూడా యూకేకి పారిపోయాడు. చోర్ నంబర్ 3, మెహుల్ చోక్సీ. నీరవ్ మోడీకి పార్ట్నర్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి 7,000 crore లోన్ డిఫాల్ట్స్ చేశాక యాంటీగువాకి పారిపోయాడు. ఈ లోన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవ్వగానే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని కాంపెన్సేట్ చేసింది. ఈ కాంపెన్సేషన్ ట్యాక్స్ పేయర్స్ అంటే మనం కడుతున్నాము. లైక్ ఈ స్కామ్స్లో 1 రూపీ లాస్ అయితే బ్యాంక్ వాళ్ళు లోన్స్ పైన ఇంట్రెస్ట్ పెంచుతారు అండ్ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచుతుంది. ఎందుకంటే మనం క్వశ్చన్ చేయకుండా కట్టేస్తాం కాబట్టి. అండ్ దేర్ ఫోర్ వాళ్ళు వదిలి వెళ్ళిన లాస్ని మనం రికవర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీగా ఎందుకు ఉంది తెలుసుకుందాం. నంబర్ 1, లో స్పెండింగ్ ఆన్ పబ్లిక్ సర్వీసెస్. ఇండియా జీడిపిలో 1.5% మాత్రమే హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తుంది. గ్లోబల్ యావరేజ్ కంటే కూడా తక్కువ. దీనివల్ల ఓవర్ క్రౌడెడ్ హాస్పిటల్స్, డాక్టర్స్ యొక్క షార్టేజ్ లాంటి ప్రాబ్లమ్స్ కలుగుతాయి. అండ్ ఎడ్యుకేషన్కి జీడిపిలో 3% మాత్రమే ఎలొకేట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా స్కూల్స్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ మరియు రిసోర్సెస్ అవైలబుల్గా ఉండవు. నంబర్ 2, కరప్షన్ ట్యాక్స్ రెవెన్యూలో పెద్ద పోర్షన్ని తినేస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఎలొకేట్ చేసిన ఫండ్స్ కరప్టెడ్ ఆఫీసర్స్ మరియు కాంట్రాక్టర్స్ దగ్గర మాయమవుతాయి. నంబర్ 3, ఓవర్ డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్లో 50% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయినా కూడా జీడిపి కాంట్రిబ్యూషన్ అప్రాక్సిమేట్లీ 15% మాత్రమే ఉంది. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవుట్డేటెడ్ టెక్నిక్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ల్యాక్ వల్ల ఈ సెక్టార్ అండర్ డెవలప్డ్గానే ఉన్నాయి. నంబర్ 4, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్. జీడిపిలో సర్వీసెస్తో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ గ్రోయింగ్ పాపులేషన్కి జాబ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. నంబర్ 5, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. పూర్ రోడ్స్, అన్రిలయబుల్ ఎలక్ట్రిసిటీ మరియు ల్యాక్ ఆఫ్ క్లీన్ వాటర్ వల్ల రూరల్ ఏరియాస్లో ఎకనామిక్ గ్రోత్ పడిపోతుంది. ఈ రీజన్స్ వల్ల ఇండియా ఇప్పటికీ కూడా ఒక డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇండియా ట్యాక్స్ సిస్టంలో ఇంప్రూవ్మెంట్ కోసం కావాల్సిన సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం.
ఇండియా ట్యాక్స్ సిస్టమ్ మరియు ఎకనామీని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఈ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. నంబర్ 1, రీస్ట్రక్చర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని 2.5 lakh నుంచి 5 lakh రూపీస్కి పెంచాలి. నంబర్ 2, రెడ్యూస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ మీద జీఎస్టీ రేట్స్ని తగ్గించాలి. పెట్రోల్ మరియు డీజిల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. నంబర్ 3, క్రాక్ డౌన్ ఆన్ కరప్షన్. యాంటీ కరప్షన్ లాస్ని స్ట్రెంథెన్ చేయాలి మరియు గవర్నమెంట్ స్పెండింగ్ని మానిటర్ చేయడానికి ఇండిపెండెంట్ బాడీస్ క్రియేట్ చేయాలి. నంబర్ 4, ఇన్వెస్ట్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. హెల్త్ కేర్ మీద జీడిపిలో 5% అండ్ ఎడ్యుకేషన్ మీద అట్లీస్ట్ 10% స్పెండ్ చేయాలి. నంబర్ 5, ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్. మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయాలి మరియు జాబ్స్ క్రియేట్ చేయాలి. నంబర్ 6, ఎడ్యుకేట్ సిటిజన్స్. ట్యాక్స్ ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంచ్ చేయాలి సో దట్ ఇండియాలో డెఫినెట్లీ చేంజ్ వస్తుంది. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఒక ప్రముఖ రోల్ ప్లే చేస్తుంది. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, పబ్లిక్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడం మరియు సిటిజన్స్కి బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ పనిచేస్తుంది. కానీ ఈ సిస్టంలో ఎక్కువ బర్డెన్ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది. నా ఒపీనియన్లో ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్కి ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ పెంచడం చాలా అవసరం. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ని ఫేర్ మరియు ఎఫెక్టివ్గా చేయడానికి మీరు ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.